అందరికీ నమస్కారం అండి. ఇదేం పెరుగు పచ్చడి అని ఆలోచిస్తున్నారా? ఇది ముల్లంగి పెరుగు పచ్చడి అండి. చపాతీల్లోకి, అన్నంలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. దోశలోకి కూడా బాగుంటుందండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. మా ఫ్రెండు చిన్న చిన్న లేత ముల్లంగి దుంపలు పంపించారండి. నిన్నేమో నేను సాంబార్ పెట్టుకున్నాను. ఇవాళ మిగిలిన దుంపలతో పెరుగు పచ్చడి చేసుకోవాలని అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చేసేది. మా అమ్మగారు వంటలు చాలా బాగా చేస్తారు. మళ్ళీ మా అమ్మగారి తర్వాత మా వదిన కూడా చాలా రకరకాల వెరైటీస్ చేస్తుంది. అవన్నీ తొక్క తీసి ఈ దుంపల్ని తురివానండి. తురిమేసి చక్కగా కడిగేసి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పేసి స్టవ్ మీద పెట్టి ఒక్క ఉడుకు రానిచ్చానండి. పదునుగా వార్చుకోవాలి. అది ఉప్పు కూడా వేశాను. ఉప్పు వేసాక ఒక్క ఉడుకు రానిచ్చానండి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి ఒక్క ఉడుకు రానిచ్చాను. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంతమంది ఎందుకో ఇష్టపడరు, కానీ ఇలా పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో అసలు ఆరోగ్యకరం అండి. త్వరగా కూడా అయిపోతుందండి అసలు ఈ వంట. అక్కడ ఉడుకుతూ ఉంది, ఇక్కడేమో నేను కొద్దిగా కొత్తిమీర, చిన్న కొబ్బరి ముక్క, ఓ పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక్క పచ్చిమిరపకాయ చాలండి, ఎందుకంటే ఇవి కారం గల కాయ, అందుకని ఒక పచ్చిమిరపకాయ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఉడికిపోయిందండి. ఉడికిపోయింది పిండేసి నీళ్ళు వంపేసి ముల్లంగిని పక్కన తీసి పెట్టుకున్నాను. తర్వాత బాండ్లీలో స్టవ్ వెలిగించి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసి చిట్టపట్టలాడాక పెరుగులో కలపాలండి. ఇంగు వేస్తేనే దీనికి రుచి అండి. నేను పసుపు వేయలేదండి. కావాలనుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు పెరుగులో. నేను పసుపు వేయలేదు. ఆ తిరగమాతని పెరుగులో కలిపేసేసి మనం ముందుగా నూరు ఉంచుకున్నాం కదా, మిరపకాయ, కొబ్బరి, అల్లం, కొత్తిమీర, ఆ ముద్దను కూడా అందులో వేసేసి పిండి అట్టే పెట్టుకున్న ముల్లంగి తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇంకేముందండి, కొద్దిగా ఉప్పు కూడా కలుపుకుంటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఉడకబెట్టినప్పుడే కొంచెం వేసాం, పెరుగులో వేయలేదు కదా, అందుకని పెరుగులో కూడా సరిపడ ఉప్పు వేస్తేనే రుచిగా ఉంటుందండి. దీనికి కమ్మటి పెరిగే వాడాలండి. అన్నీ కలిపేసి పైకి కిందకి కలిపి అట్టే పెట్టుకోవాలండి. ఏముందండి, వేడి వేడి అన్నం పెట్టుకుని సర్వ్ చేసుకోవటమేనండి. చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.